ఈ చాలా చిన్న దేశం. ఇశ్రాయేలు అనేది చాలా చాలా చిన్న దేశం. కానీ మరి ఒక పెద్ద దేశాల మీద అది ఏం చేస్తుందంటే పోరాడుతూ ఉన్నటువంటిది ఉంది. మరి బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు ఈ ఇరాక్లో ఉన్నటువంటి వారు ఎవరు, సిరియాలో ఉన్నటువంటి వారు ఎవరు, జోర్డాన్లో ఉన్నటువంటి వారు ఎవరు, లెబనాన్లో ఉన్నవారు ఎవరు, అలాగే మనం గమనించినట్లయితే ఇరాన్లో ఉన్నటువంటి వారు ఎవరు, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వారు ఎవరు, ఈజిప్ట్, ఇదంతా కూడా చరిత్ర. బైబిల్ గ్రంథంలో చరిత్రను దేవుడు భద్రపరిచి ఉంచినటువంటి వారు ఉన్నారు. ఎంత గొప్ప చరిత్ర అండి ఇది. మరి మనం ఎక్కడ చూసినప్పుడు కూడా బైబిల్ ఆనవాళ్లను భూమి మీద మనం చూడగలుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం.